మొన్నటి సార్వత్రిక ఎన్నికలు పోలీసు అధికారులకు పంట పండించాయట. ఏకంగా స్టేషన్ మామూళ్ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేశారట. అయితే ఎన్నికల తర్వాత అధికారం మారడంతో బలవంతంగా వసూలు చేసిన పోలీసులు అధికారులు పోస్టింగుల కోసం ఇప్పుడు నానా పాట్లు పడుతున్నట్లు తెలుస్తుంది. సాక్షాత్తు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య దగ్గర సైతం వసూళ్లకు పాల్పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. రాయలసీమ వ్యాప్తంగా స్టేషన్కు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో బలవంతపు వసూళ్లతో రాయలసీమ పోలీసులు అత్యధికంగా లబ్ధి పొందారన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అధికారులను జిల్లాలు మార్చారు. ఇందులో డీఎస్పీ, సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నారు. అయితే చాలా మంది వైసీపీ ప్రజాప్రతినిధులు అప్పట్లో తమకు ఉపయోగపడతారని కొందరు అధికారులను అడిగి మరీ తమ సెగ్మెంట్లలో వేయించుకున్నారు. ఇది ఇప్పుడు వికటించిందని అంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బదిలీల సందర్భంగా అధికారుల లీలలు బయటపడుతున్నాయి. సత్యసాయి జిల్లా అధికారుల లీలలైతే అంతా ఇంతా కాదు. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం సెగ్మెంట్ పరిధిలో అన్ని స్టేషన్లకు టీడీపీ నుంచి 10 లక్షలు, వైసీపీ నుంచి 5 లక్షలు తీసుకున్నారంట. ఓ సీఐ తన కింది స్థాయి సిబ్బందికి ఆ డబ్బుల్లో వాటా పంచకపోవడంతో వారే ఆ వివరాలు బయటపెడుతున్నారు. ఓ సీఐ అయితే ఎన్నికల బదిలీల్లో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత జూద కేంద్రాలకు పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చారంట. ఏకంగా ఒక్కో క్లబ్ నిర్వాహకుడి నుంచి 10 నుంచి 20 లక్షలు వసూలు చేసి నడుపుకోవడానికి అనుమతులిచ్చారంట. అయితే ప్రస్తుతం అదే అధికారిని అన్నమయ్య జిల్లాకు తీసుకురావడానికి జూద కేంద్రాల నిర్వాహకులు భారీ ఎత్తున లాబియింగ్ చేస్తున్నారంట. సత్యసాయి జిల్లాలో ఓ మహిళా పోలీస్ అధికారి అయితే ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్థిని 10 లక్షలు డిమాండ్ చేసిందంట. ఆ అభ్యర్థి ముందుగా 4 లక్షలు, తర్వాత మరో 1 లక్ష ఇచ్చాడంట. అయితే ఫలితాల తర్వాత అదే మహిళా అధికారి డబ్బులు వెనక్కి ఇవ్వడానికి వెళితే ఆయన తీసుకోకుండా, అమ్మా దయచేసి మీరు సెలవు పెట్టి వెళ్లమని చెప్పారని జిల్లాలో ప్రచారం జరుగుతుంది. ఇక ప్రస్తుతం జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. వారి వద్ద నుంచి 25 లక్షల వరకు స్టేషన్ మామూళ్ల పేరుతో డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అనంతపురం జిల్లాలో సైతం అదే విధంగా ప్రతి స్టేషన్ అధికారులు 10 నుంచి 20 లక్షల వరకు తీసుకున్నారంట. ఇక కొంతమంది జిల్లా పోలీస్ బాస్లైతే ఏకంగా పార్టీ పరంగా డబ్బులు పంపమని డిమాండ్ చేశారంట. తిరుపతి జిల్లాలో ఎన్నికల సమయంలో పనిచేసిన తాత్కాలిక బాస్ అయితే పెద్ద మొత్తంలో అధికార ప్రతిపక్ష పార్టీ నుంచి వసూలు చేశాడని అంటున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో సైతం 5 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇదే తతంగం నడిచింది. గతంలో అన్నమయ్య జిల్లాలో పనిచేసిన సీఐ స్థాయి అధికారి చంద్రబాబు మీద కేసులు పెట్టినందుకు అక్షరాల ₹1 కోటి ముట్టాయని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అంగల్లు, పుంగనూరు, కుప్పం గొడవల కేసుపై సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారితో దర్యాప్తు జరుగుతుందంట. ఈ దర్యాప్తులో అన్నమయ్య, చిత్తూరు జిల్లా అధికారుల వ్యవహారం బయటకు వస్తూ ఉండడంతో అందరూ నోరు వెళ్లబెడుతున్నారంట. కానిస్టేబుల్ పై దాడి చేసింది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తలే అని వీడియో ఫుటేజ్ ద్వారా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. చిత్తూరు నగరంలో పనిచేస్తున్న ఓ సీఐ వైసీపీకి అనుకూలంగా పనిచేసినప్పటికీ టీడీపీ వారి దగ్గర డబ్బులు గుంజాలని చూశాడంట. అయితే ఇచ్చే ప్రసక్తే లేదని టీడీపీ వారు తెగేసి చెప్పారంట. దాంతో పోలింగ్ రోజు తన పరిధిలో టీడీపీ వారిపై దాడులు జరిగినా ఆ సీఐ పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ విషయమై సదరు టీడీపీ ఎమ్మెల్యే సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పలమనేరు, కుప్పంలో ఇదే పరిస్థితి. ఇక జీడి నెల్లూరు మాజీ ప్రజాప్రతినిధి మామూళ్లు ఇవ్వలేదని ఒక ఆట ఆడుకున్నారు. పోలింగ్ రోజు గొడవలు జరుగుతున్నాయని ఫోన్ చేస్తే నో రెస్పాన్స్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారిప్పుడు. కడప, కర్నూలు జిల్లాల్లో అయితే సర్కిల్ స్టేషన్కు 10 లక్షలు, ఇండిపెండెంట్ స్టేషన్కు 5 లక్షలు, డీఎస్పీ స్థాయి అధికారికి 25 లక్షలు లెక్కన వసూలు చేశారంట. పులివెందుల పరిధిలో కూడా ఈ వ్యవహారం నడిచిందంట. 2019లో ఈ ప్రలోభాల పర్వాన్ని వైసీపీనే ప్రారంభించిందని, అంతకు మునుపు కేవలం ₹1,00,000 మాత్రమే ఇచ్చేవారని చెబుతున్నారు. అప్పట్లో పోలీసులను మచ్చిక చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మామూళ్ల మొత్తం పెంచి మరీ పంచిందని, దానిని 2024లో సైతం అమలైందని అంటున్నారు.
తాజాగా పోస్టింగ్ల కోసం గత ఎన్నికల్లో భారీగా సంపాదించిన వారంతా ఎమ్మెల్యేల వద్దకు పోయి మాకు ఫలానా స్టేషన్ ఇవ్వండి, టోకున ఇంత ఇస్తామని ప్రపోజల్స్ పెడుతున్నారంట. అయితే ట్రాన్స్ఫర్ల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో ఎమ్మెల్యేలు ఆ తతంగం జోలికి పోవడం లేదంటున్నారు.